బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రుణమాఫీ, పంట నష్టపరిహారం, 500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి రైతులు మోసపోయారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపిస్తూ ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుంటే రైతులు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 100 రోజుల పాటు హామీలు నెరవేర్చామని చెప్పిన తర్వాత రైతుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. మన కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి. మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు. మీరు కేంద్రం ఇచ్చే 2,200 రూపాయల మద్దతుతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తారా ఇయరా? ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు